నమస్తే వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. రోటీ కపడా ఔర్ మకాన్ అన్నది నిన్నటి మాట. ఇప్పుడు ట్రెండ్ మారింది. రోటీ ఉన్నా లేకపోయినా, కపడా వేసుకున్నా వేసుకోకపోయినా, మకాన్ లో ఉన్నా దుకాణంలో ఉన్నా ఎక్కడున్నా సరే ఆక్సిజన్ కన్నా అత్యవసరమైంది, నీటి కంటే నిత్యవసరమైంది ఒకటి ఉంది. ఇప్పుడు అది లేకపోతే అసలు ప్రపంచమే ముందుకు కదల్ను అంటోంది. ఇంతకీ అదేంటో తెలుసా? ఇంటర్నెట్. అవును, అక్షరాల ఇంటర్నెటే. వినా నెట్ట జీవన్ నాస్తి, వినా నెట్ట లోకం నాస్తి, వినా నెట్ట సకలం నాస్తి, వినా నెట్ట సర్వం నాస్తి. అవును, అది లేకపోతే ప్రాణం లేదు, అది లేకపోతే జీవం లేదు, అది లేకపోతే సర్వం లేదు. గాలి నీరు కన్నా ఇప్పుడు అదే చాలా ముఖ్యమైపోయింది. చప్పట్ల నుంచి చాటింగ్ వరకు మారిన మానవ సంభాషణ ఇప్పుడు దిగంతాలను కూడా దాటిపోతోంది. ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చేసిన చరిత్ర ఇంటర్నెట్ ది. ఇన్నాళ్లు ప్రపంచాన్ని నడిపించిన ఇంటర్నెట్ ఇప్పుడు అదే ప్రపంచాన్ని జడిపిస్తోంది. ఒక్క క్లిక్ తో ఎక్కడ ఉన్న సమాచారాన్నైనా మన ముంగిట వెతికి పెట్టే గూగుల్తో మన భూగోళం కాస్త గూగోళం అయిపోయింది. ఆధునిక ప్రపంచాన్ని నడిపిస్తున్న జీవశక్తి ఇంటర్నెట్. క్షణాల్లో డేటాను ఏ మూలకైనా చేరవేసే డిజిటల్ మాయాజాలం. సమస్త సమాచారాన్ని అరచేతిలో ఇమిచ్చిన సాంకేతిక తంత్రం. ఒకరోజు ఇంటర్నెట్ ఆగిపోతే ప్రపంచవ్యాప్తంగా లక్షల కోట్ల రూపాయల నష్టం వస్తుంది. ప్రపంచంలో సగానికి పైగా సంస్థలు ఆగిపోతాయి. ఇంకా చెప్పాలంటే కోట్లాది మంది పిచ్చోళ్లైపోతారు. అలా మన లైఫ్ లో ఇంటర్నెట్ అత్యవసరం అయిపోయింది. మన యూత్ తిండి లేకపోయినా ఒకరోజు ఉండగలరేమో గానీ సెల్ ఫోన్, ఇంటర్నెట్ లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నారు. తాజా సర్వేల్లో 10 నిమిషాలకు మించి తమ ఫోన్ దగ్గర లేకపోతే ఇబ్బంది పడే యూత్ సంఖ్య గడిచిన 10 ఏళ్లలో 3 రెట్లు పెరిగింది. ఇంటర్నెట్ దాని పేరులోనే వల ఉంది. అందుకే ప్రపంచానికే గాలమేసి పట్టేసింది. చిన్నపిల్లల దగ్గర నుంచి రిటైర్ అయిన తాతల వరకు అందరికీ ఇంటర్నెటే కావాలి. సిటీల్లో కంప్యూటర్ ఉన్న ప్రతి ఇంట్లోనూ వైఫై కనెక్షన్ కామన్ అయిపోయింది. గత 6 ఏళ్లలో వైఫై వాడకం 10 రెట్లు పెరిగింది. ఒకప్పుడు మన చేతుల్లో ఉన్న సెల్ ఫోన్ ఈ ఇంటర్నెట్ కారణంగానే మనల్ని తన చెప్పు చేతుల్లోనికి తీసేసుకుంది. మన చేతిలో ఇమిడిపోయి మనం చెప్పినట్టల్లా ఆడిన మౌస్ ఇప్పుడు ఇంటర్నెట్ అన్న శక్తితో తాను చెప్పినట్టల్లా మనల్ని ఆడిస్తోంది. అవును, ఇది నిజం. నమ్మశక్యం కాకపోయినా ఇది పచ్చి నిజం. మన జీవితంలో భాగమైపోయిన ఇంటర్నెట్ ఇప్పుడు జనాల్ని ఏడిపిస్తోంది. భారతీయులకు కన్నీళ్లు తెప్పిస్తోంది. ముఖ్యంగా ఇంటర్నెట్ మానవ సంబంధాల్ని పూర్తిగా దెబ్బతీసేసింది. ఇండియన్స్ కి ఇప్పుడు ఇంటర్నెట్టే జీవితం అయిపోయింది. ఒకప్పుడు సనాతన సంప్రదాయాల ఉట్టిపట్టుకుని వేళ్లాడే మన భారతదేశం ఇప్పుడు సైబర్ ప్రపంచంలో విహరిస్తోంది. నెట్ లేకపోతే ప్రపంచమే శూన్యం అయిపోతోంది. దానికోసం అన్నీ వదిలేస్తున్నారు. అవసరమైతే సినిమాలు, సీరియళ్లనే కాదు, బంధువుల్ని కూడా పక్కన పెట్టేస్తున్నారు. దాని వెనుకే కళ్లు మూసుకొని పరుగులు పెడుతున్నారు. ఇంటర్నెట్ కి దారుణంగా అడిక్ట్ అవుతున్న ఇండియన్ల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. తాజా గణాంకాలు చూస్తుంటే కళ్లు బయర్లు కమ్మే నిజాలు నిగ్గు తేలుతున్నాయి. నెట్ వాడే భారతీయుల్లో 46% నెటిజన్స్ రోజులో 6 గంటలకు పైగానే నెట్ లో కూర్చుంటున్నారు. అంటే రోజులో 25% నెట్కే అంకితం చేస్తున్నారన్నమాట. వీరిలో 82% ప్రజలు ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనే భావనతో బాధపడుతున్నారు. అంటే ఇలా వాడేవారిలో 100కి 82 మంది ఇంటర్నెట్ లేకపోతే ఏదో కోల్పోయామన్న ఫీలింగ్ తో ఉంటున్నారంట. ఇంతేకాదు 50% నెటిజన్లు 5 గంటల కన్నా ఎక్కువగా నెట్ కి దూరంగా ఉండలేకపోతున్నారట. ఆఫీసులో పనిలోనో లేదా నిద్రపోతూనో నెట్ కి దూరంగా ఉంటున్నారు తప్ప దాదాపుగా మెలకువగా ఉన్న టైం అంతా నెట్ కి కనెక్ట్ అయ్యే ఉంటున్నారు. ఎక్కడ ఒక్క క్షణం కూడా డిస్కనెక్ట్ అవ్వడానికి ఇష్టపడటం లేదు. అంతలా భావి భారతం ఇంటర్నెట్ కు బానిసైపోయింది. ఇందులో ఆఫీసులో నెట్ వాడేవాళ్లతో పాటు అవసరాల కోసం నెట్ వాడేవాళ్లు, కాలక్షేపానికి వాడేవాళ్లు, దర్జా కోసం వాడేవాళ్లు, ఇలా ఎన్నో రకాలున్నారు. ఈ ఇంటర్నెట్ వాడకం ఎంతలా పెరిగిపోయిందంటే రోజులో ముఖ్యమైన పనులు కూడా పక్కన పెట్టేస్తున్నారు. కొందరు పూజలు మానేస్తున్నారు, మరికొందరు బయటికి వెళ్లడం మానేస్తున్నారు, కొందరు టీవీలు చూడడం కూడా మానేస్తున్నారు. నెట్ పిచ్చి పట్టిన చాలా మంది భోజనాలు కూడా మానేసి నెట్ తోనే కాలక్షేపం చేస్తున్నారు. ఆఖరికి ఇంట్లోని వాళ్ళతో కూడా మాట్లాడడం మానేస్తున్నారు.
అసలు ఇంటర్నెట్ మనోళ్లను ఎంతగా మార్చేసిందంటే నెట్ వాడే వాళ్లలో 61% మందికి అందరికీ ఇంటర్నెట్ ఉందన్న భ్రమలో ఉన్నారట. ఇంటర్నెట్ కోసం దేన్నైనా వదులుకోవడానికి ఇండియన్స్ చాలా మంది సిద్ధంగా ఉన్నారట. 43% నెటిజన్లు టాబ్లెట్లు, స్మార్ట్ ఫోన్ల మోజులో పడి ఇంట్లో వాళ్ళను, కనీసం పక్కన ఉండే వాళ్ళను కూడా చూడడం మానేశారట. ఒకప్పుడు మనలో ఎవరిదైనా పుట్టినరోజు వస్తే అంతా ఇంటికి వచ్చి విషెస్ చెప్పేవారు. కానీ ఇప్పుడు సింపుల్ గా ఆన్లైన్ లో ఓ గ్రీటింగ్ లేదంటే ఓ మెయిల్ పెట్టేసి వదిలేస్తున్నారు. ఆఖరికి ఇంట్లో వాళ్ళకు కూడా ఇదే రూట్ లో మెసేజ్లు పెడుతున్నారు తప్ప వాళ్లతో మాట్లాడాలని కానీ కాసేపు సరదాగా గడపాలని కానీ ఆలోచించడం లేదు. ఇలా మొత్తంగా అడుగు పెట్టగానే అరచేతిలో వైకుంఠం చూపించి ఇప్పుడు తానే లోకం అన్నంతగా మార్చేసి భారతీయుల్ని కబళిస్తున్న డిజిటల్ భూతం ఇంటర్నెట్ ప్రపంచాన్ని దగ్గర చేసింది నిజమే, కానీ అంతకు మించి మనుషుల మధ్య దూరాన్ని పెంచేసింది. ఇంట్లో ఇద్దరు పక్కపక్కనే ఉంటున్నా ఒకరినొకరు పట్టించుకోని పరిస్థితి తెచ్చింది. గత 4 దశాబ్దాలు ఇంటర్నెట్ కలిగించిన దుష్పరిణామాల కన్నా గత 10 ఏళ్లలో సోషల్ నెట్వర్కింగ్ సైట్లు సృష్టించిన విధ్వంసమే ఎక్కువ. ఫేస్బుక్, ట్విట్టర్లు కొత్త పరిచయాలు పెంచడమే కాదు, కొత్త ప్రమాదాలని తెచ్చిపెడుతున్నాయి. ఫేస్బుక్ ఈ మాట తెలియని యూత్ ఉండరంటే అతిశయోక్తి కాదేమో. ఒకప్పుడు మాట్లాడడానికి మాత్రమే సెల్ ఫోన్లు కొనుక్కునేవాళ్లు, కానీ ఇప్పుడు కేవలం ఫేస్బుక్, ట్విట్టర్లు వాడుకోవడానికి మాత్రమే ఏరికోరి సెల్ ఫోన్లు కొంటున్నారు. చేతిలో ఓ స్మార్ట్ ఫోన్, దానిలో డేటా ప్యాక్ ఉంటే చాలు యూత్ ప్రపంచాన్ని మరిచిపోతుంది. అరచేతిలోనే కొత్త లోకాన్ని వెతుక్కుంటోంది, కొత్త పరిచయాలు కోరుకుంటోంది. ఎక్కడెక్కడి స్నేహితులను కలవటం మాట ఉంచితే అసలు ఊరు పేరు తెలియని వాళ్లను కూడా మన జీవితంలోనికి తెచ్చిపెడుతోంది. ఊహించని ఇబ్బందులకు కారణమవుతోంది. అవును, ఫేస్బుక్, ట్విట్టర్లు, వాట్సాప్లు వచ్చిన తర్వాత మన జీవితాలే మారిపోయాయి. మనకు తెలియని వాళ్ళు మన జీవితాల్లోనికి వచ్చేస్తున్నారు. కొందరు ఏకంగా తమ జీవితాల్ని ఫేస్బుక్, వాట్సాప్లకు అంకితం చేసేస్తున్నారు. ఈ సోషల్ నెట్వర్కింగ్ సైట్ల వల్ల జరిగే మేలు తక్కువేం కాకపోయినా అవి మన మీద చూపిస్తున్న దుష్పరిణామాలు చూస్తుంటే మాత్రం అమ్మో, ఇవి మన జీవితాలకు అవసరమేనా అనిపిస్తోంది. సోషల్ నెట్వర్కింగ్ సైట్ల పిచ్చిలో పడి సామాజికంగా, మానసికంగా యువత కుంగిపోతోంది. యూత్ ఒక్కరే కాదు, అన్ని వయసుల వారికి ఈ సోషల్ నెట్వర్కింగ్ సైట్లు తీరని మనోవేదనను మిగులుస్తున్నాయి. ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ వీటితో బాగా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ బాగా టైం పాస్ చేస్తున్నారు. ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేదాకా ఎనీ సెకండ్ వాట్సాప్, ట్విట్టర్, ఫేస్బుక్ ప్రతిదీ అప్డేట్లో ఉంటున్నారు. సెకండ్కి ప్రతి విషయాన్ని ఇందులో షేర్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ అందరూ. నాకు గ్రూప్స్ ఉన్నాయి, 9-10 గ్రూప్స్ ఉంటాయి. ఇంకా లేచిన దగ్గర నుంచి అందరూ మెసేజెస్ ఉంటాయి. నెట్ ఆన్ చేస్తే మెసేజెస్ వస్తూనే ఉంటాయి. ఇంకా ఎక్కువ గేమ్స్ వాటి మీద తగ్గించేసి వీటి మీద కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల నైట్ నిద్రపోవట్లేదు. అదే పైన చాటింగ్, మార్నింగ్ లేట్గా లేస్తున్నారు. ఇంకా దీనివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తున్నాయి. ఫేస్బుక్, ట్విట్టర్లు ప్రజల్ని అనుసంధానించే వేదికలే తప్ప అవే జీవితాలు కాదు. కానీ కొందరికి మాత్రం అవే ప్రాణం. క్షణానికి ఓ పోస్ట్ పెట్టడం, తామేం చేస్తున్నా ఓ సెల్ఫీ దిగి పోస్ట్ చేయటం, దానివల్ల లైక్లు వస్తే లెక్కెట్టుకోవటం, లైకులు కొట్టని ఫ్రెండ్స్ ని తిట్టుకోవటం, ఇక కామెంట్లు పెట్టలేదని గొడవకు దిగడం, ఇవన్నీ ఇప్పుడు కామన్ అయిపోతున్నాయి. ఈ రోజుల్లో భార్యాభర్తలు పడకింట్లో కూడా సెల్ ఫోన్లతో ముచ్చట్లలో మునిగిపోతున్న వాళ్లే ఎక్కువయ్యారని, ఇది వారి మధ్య దాంపత్య జీవితాన్నే కాదు ఆరోగ్యాన్ని కూడా తీవ్రంగా దెబ్బతీస్తోందని సర్వేలు హెచ్చరిస్తున్నాయి. ఇంట్లో జీవిత భాగస్వామికి గుడ్ మార్నింగ్ కూడా చెప్పని వాళ్లు ఫేస్బుక్ లోకి వచ్చేసరికి చాటింగ్లతో కాలక్షేపం చేస్తూ ఉంటారు. జీవిత భాగస్వామి ఎదురుగా ఉంటే ఒక్క మాట కూడా మాట్లాడలేరు, కానీ ఫేస్బుక్ లో ఎవరితోనో గంటలు చాట్ చేస్తూ కనిపిస్తారు. ఆఖరికి ఇంట్లో తల్లిదండ్రులతో పిల్లలు కూడా మాట్లాడడం లేదు. ఇది ఎంతవరకు దారితీస్తోందంటే ఫేస్బుక్ లో తన పోస్ట్ కి లైక్ కొట్టలేదని దూరమైన భార్యాభర్తల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. భార్యాభర్తల మధ్య వచ్చే చిన్న పొరపొచ్చాలకు ఈ సోషల్ నెట్వర్కింగ్ సైట్లు ఆద్యం పోసేస్తున్నాయి. వర్చువల్ సోషలైజేషన్ అనేది నిజమైన సోషలైజేషన్ ని పక్కకి నెట్టేస్తుంది. దానివల్ల చాలా దుష్ప్రయోజనాలు ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఉదాహరణకి ఈ యూత్, ఈ యంగర్ జనరేషన్ తీసుకోండి, అడాలసెంట్స్ కానీ, కౌమార్యంలో ఉన్న వాళ్ళు కానీ, యూత్ కానీ తీసుకోండి. వాళ్ళు, మీరు నలుగురిలో వాళ్ళని గమనించండి, 4 పిల్లలు కలిసి కూర్చొని ఉంటారు. ఏ హోటల్లోనో పార్టీయో అని సరదాగా గడపడానికి వెళ్తారు. ఆ సరదాలో కూడా అంటే ఎవరిదో వాళ్ళు వాళ్ళ ఫోన్లో
స్మార్ట్ ఫోన్స్ కదా ఇప్పుడు, స్మార్ట్ జనరేషన్. సో స్మార్ట్ ఫోన్స్లో గబగబా వాళ్ళ ఇంటర్నెట్ ఓపెన్ చేసుకుని వాళ్ళ మెసేజెస్ చూసుకోవడం, వాళ్ళ కౌంటర్ మెసేజెస్ పంపించడము, ఇలాంటివి జరుగుతుంటాయి. ఇక నిజమైన సోషలైజేషన్ ఏది? కుటుంబ సభ్యులతో గడిపే టైం ఏది? కుటుంబ సభ్యుల్లో కొంతమంది టీవీ చూస్తూ ఉంటే, కొంతమంది మొబైల్స్ మీద ఉంటే, కొంతమంది కంప్యూటర్లో చాట్ల మీదను ఇంటర్నెట్ మీద ఉంటే, రకరకాల సైట్లను విజిట్ చేసుకుంటూ ఉంటే, ఇంకా వీళ్ళ మధ్య సరైన కమ్యూనికేషన్ ఎట్లా జరుగుతుంది? గతేడాది ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. ఫేస్బుక్ లో ఓ అమ్మాయి అబ్బాయి ఫ్రెండ్స్ అయ్యారు. 6 ఏళ్ల పాటు కొనసాగిన ఈ స్నేహం ప్రేమగా మారి పెళ్లి చేసుకుందాం అనుకునే వరకు వెళ్ళింది. ఇంకెందుకు ఆలస్యం, ఓ ఫైన్ మార్నింగ్ కలుద్దామనుకున్నారు. ఏ డ్రెస్సులు వేసుకోవాలో గుర్తులు చెప్పుకొని పార్కుకు వెళ్లి ఒకరికొకరు ఎదురుపడ్డారు. అంతే, ఒక్కసారిగా భూమి బద్దలైపోయింది. ఎందుకంటే వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కాబట్టి. ఆ ఇద్దరికి పెళ్లై 7 ఏళ్లు గడిచిపోయింది కాబట్టి. అంటే గత 6 ఏళ్లుగా భర్తతో భార్య, భార్యతో భర్త ఎవరెవరో తెలుసుకోకుండా రహస్యంగా సాగించిన ప్రేమాయణం ఒక్కసారిగా బయటపడేసరికి ఇద్దరూ కలిసి ఉండలేమంటూ విడాకులు తీసేసుకున్నారు. ఇది పూణేలో జరిగిన యథార్థ సంఘటన. ఒక హ్యాపీ ఎన్విరాన్మెంట్ అనేది ఉండట్లేదు. ఇవాళ రేపు భార్యాభర్తల సమస్యలకి సాధారణంగా సగానికి ఎక్కువ అవే ఉంటున్నాయి. ఎదురుగా కూర్చుని మాట్లాడుకోలేరు, పక్క రూమ్లో కూర్చుని టెక్స్టింగ్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు, లేదా వాళ్ళ సమస్యల్ని సోషల్ మీడియా ఏదో ఫేస్బుక్ ద్వారానో దేని ద్వారానో ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి కోసం అని చెప్పేసి ఈ మీడియాని యూజ్ చేసుకుంటున్నారు. దీనివల్ల కూడా రియల్ బంధము అన్నది స్ట్రాంగ్గా ఏర్పడలేకపోతుంది. ఎప్పటికప్పుడు సూపర్ఫిషియల్ దీస్ థింగ్స్ ఇదవుతున్నారు. ఎమోషనల్లీ స్ట్రాంగ్ ఉండట్లేదు. ఇమ్మెచ్యూర్ అండ్ చైల్డిష్ ఎమోషనల్ స్ట్రెంగ్స్ అన్నవి ఉంటూ ఉన్నాయి. దానివల్ల గొడవలు, సమస్యలు, చివరికి విడాకుల దాకా రావడాలు, లేదా ఇంట్లో ఉన్న ఈ డిస్టర్బెన్సెస్ వల్ల పిల్లలు డిస్టర్బ్ అవ్వడాలు, ఆ పిల్లలు ఆ డిస్టర్బెన్స్ లోంచి బయటపడడానికి కోసం అని చెప్పేసి రకరకాల వాళ్ళు ఈ సోషల్ మీడియాలకి, ఎందుకు ఇంట్లో చుట్టుపక్కల ఫ్రెండ్స్ తో అందరితో చూస్తూ ఉన్నారు కాబట్టి వాటికి అలవాటు పడ్డాలు. ఫేస్బుక్ లో ఇలాంటి ఫేక్ ఐడీలతో జరిగే చాట్లు చాలానే ఉన్నాయి. ఇలా ఫేక్ ఐడీలతో అమ్మాయిల్ని మోసగించి అఘాయిత్యాలకు పాల్పడే కన్నింగాళ్లకు ఇప్పుడు కొదువలేదు. అసలు ఫేస్బుక్ లో ఎవరో తెలియకుండా చేసే స్నేహాలు ఎంతో మంది ప్రాణాలు కూడా తీసేస్తున్నాయి. తాజాగా ఓ యువకుడు ఫేస్బుక్ ప్రేయసి హ్యాండ్ ఇచ్చిందని భరించలేక ఆత్మహత్య చేసేసుకున్నాడు. కానీ దర్యాప్తులో తేలిందేంటంటే అసలు అమ్మాయే లేదని, అదో ఫేక్ ఐడి అని. ఇలా అమ్మాయిల పేరుతో అబ్బాయిల్ని బకరాలను చేస్తున్న ఘటనలు చాలానే ఉన్నాయి. ఫేస్బుక్ ఒక్కసారి ఓపెన్ చేస్తే చాలు ఇక ప్రపంచాన్ని మరిచిపోయేంతగా అడిక్ట్ అయిపోతున్నారు. ఇక అమ్మాయిలు కూడా కన్నింగాళ్ల వలలో పడి కొన్నిసార్లు పరువు పోగొట్టుకుంటున్నారు, మరికొందరు ప్రాణాలే తీసేసుకుంటున్నారు. తాజాగా అమ్మాయిల్ని బ్లాక్మెయిల్ చేయడానికి ఫేస్బుక్ ఐడీలను వాడుకుంటున్న ప్రబుద్ధుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇలా మంచిని పంచాల్సిన సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లో విషాన్ని చిమ్ముతున్న వాళ్లు పెరిగిపోతున్నారు. ఎవరు ఎలాంటి వాళ్లో తెలియక చాలా మంది ఆ ఉచ్చులో పడి జీవితాల్ని నాశనం చేసేసుకుంటున్నారు. ముఖ్యంగా ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ లో వచ్చాక కుటుంబ సంబంధాలు చాలా దారుణంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య దూరాన్ని పెంచేస్తున్నాయి. అపరిచిత వ్యక్తుల్ని మన కుటుంబంలోనికి తీసుకొస్తున్నాయి. వారి చేతుల్లో మనల్ని బందీలుగా చేస్తున్నాయి. మనుషుల్లా నోటితో మాట్లాడుకోవటం మానేశారు. మొత్తంగా సెల్ ఫోన్ లో చాట్ చేసుకోవటానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. సోషల్ నెట్వర్క్ కి బానిసైన వాళ్ళ జీవితాల్లో సంబంధం లేని వ్యక్తులు ప్రవేశించి వారి జీవితాల్ని నిర్దేశిస్తున్నారు, నాశనం చేస్తున్నారు. ఇలా మొత్తంగా సోషల్ సైట్లు విషాన్నే ఎక్కువగా చిమ్ముతున్నాయి. కొన్నేళ్ల కిందట ఇంటర్నెట్, సోషల్ నెట్వర్కింగ్ సైట్లు కావాలంటే కంప్యూటర్ అవసరమయ్యేది. కానీ ఇప్పుడు స్మార్ట్ ఫోనే సమస్తమైపోయింది. ఆ స్మార్ట్ ఫోనే లోకాన్ని శాసిస్తోంది. ప్రపంచాన్ని పంజరంగా మార్చేసి బంధించేసింది. అరచేతిలో సమస్త లోకాన్ని ఇమిట్ చేసిన అదే స్మార్ట్ ఫోన్ మనకు తెలియకుండానే తన చెప్పు చేతల్లోకి ప్రతి ఒక్కరిని పెట్టేసుకుంది. సెల్ ఫోన్ ఇదే ఇప్పుడు సకలం అయిపోయింది. తొలినేళ్లలో ప్రేమికుల మధ్య దూరాల్ని తగ్గించింది. మాటలతో ప్రణయ గీతాలు రాసింది, సెల్ సందేశాలు మోసింది. కానీ ఆ చిట్టి సెల్ ఫోన్ స్మార్ట్ ఫోన్ గా అవతరించాక అదే మనుషుల మధ్య దూరాన్ని పెంచుతూ వస్తోంది. అన్ని వయసుల వారి మధ్య అనుబంధాల్ని తగ్గించేసింది. ఆఖరికి చిన్నపిల్లలు కూడా స్మార్ట్ ఫోన్ల బారిన పడి ఎన్నో ఆనందాల్ని కోల్పోతున్నారు. బయటికెళ్లి ఆట స్థలంలో స్నేహితులతో ఆడుకోవాల్సిన పిల్లలు ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు పట్టుకుని ఇంట్లో కూర్చొని ఆడుకుంటున్నారు. ఇలా పూర్తిగా ఇంటికి స్మార్ట్ ఫోన్లకు పరిమితమైపోవటం వల్ల వారిలో మానసిక ఎదుగుదలతో పాటు శారీరక వికాసం కూడా మందగిస్తోందన్నది నిపుణుల హెచ్చరిక. చూస్తున్నారండి, ఇప్పుడు 7th, 8th క్లాస్ నుంచే ఫేస్బుక్ అన్ని ఓపెన్ అయిపోతున్నాయి. అన్ని సోషల్ మీడియా మొత్తం బాగా ఓపెన్గా చూస్తున్నారు పిల్లలు కూడా. చాలా ఎఫెక్ట్ ఉంటుంది వాళ్ళ మీద కూడా. పిల్లల పైన అయితే చాలా
చాలా బ్యాడ్గా ఉందండి. వాళ్ళు ప్రతిరోజు ప్రతి సెకండ్ ఇంకా చెప్పాలంటే నాన్ స్టాప్గా యూస్ చేస్తూనే ఉన్నాడు. మా తమ్ముడు వాడు ఇంత లేడు, వాడు వచ్చి మళ్ళీ అన్ని గేమ్స్ ఆడుతూ ఉంటాడు. మా మామయ్య వాళ్ళతో చాట్ చేస్తూ ఉంటాడు. వాడు కూడా దెబ్బతిన్నదని చెప్పవచ్చు. ఎందుకంటే పిల్లలు ఎక్కువగా లీజర్ అవర్స్లో గేమ్స్ ఆడుకోవడము, తర్వాత చాటింగ్ చేయడము, తర్వాత వాట్సాప్లో చూడడము, నెట్ ఓపెన్ చేసి ఆన్లైన్ బుకింగ్ ఎక్కువ చేయడము, అలా టైంని వేస్ట్ చేస్తున్నారు. ఇక పెద్దలైతే పూర్తిగా మాట్లాడుకోవటమే మానేశారు. ఇన్నాళ్ళు కలిసి మాట్లాడుకునే వాళ్ళు కాస్త ఇప్పుడు పక్కపక్కనే ఉన్న ఫోన్లోనే చాట్ చేసుకుంటున్నారు. భార్యాభర్తలైతే బెడ్రూమ్ లో చిలిపి కబుర్లు చెప్పుకోవటం మానేసి సెల్ ఫోన్ లో ఫ్రెండ్స్ తో పనికిమాలిన కబుర్లు చెప్పుకుంటున్నారు. తాజాగా సర్వేల ప్రకారం నగరాల్లో 22% మంది భార్యాభర్తలు రాత్రుళ్లు నిద్రపోయే ముందు చెరో సెల్ ఫోన్ పట్టుకుని ఫేస్బుక్ల్లో మునిగిపోతున్నారని తేలింది. ఇది కొన్నిసార్లు వారి మధ్య వైరానికి దారితీస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్లతో ఒకరిపై ఒకరు నిఘాలు పెట్టుకుంటున్నారట. ఒక ఫ్రెండ్షిప్ ఏర్పడిన కొత్తల్లో కొంచెం ఎక్కువ మాట్లాడుకుంటారు. తర్వాత ఫ్రెండ్షిప్ సర్కిల్ పెరుగుతుంది. ఎవరో ఒకళ్ళ దగ్గర నుంచి రాకపోతుందా అని 2 నిమిషాలకోసారి చెక్ చేసుకుంటుంటారు, లేదా నిమిషానికోసారి చెక్ చేసుకుంటారు. క్రమేపీ అది అలవాటు కిందికి మారిపోతుంది. ఆ అలవాటు ఎన్ని విపరీతాలకి దారితీస్తోంది, మనుషుల మధ్య దూరాన్ని పెంచుతోంది. అలాగే నేను మాట్లాడుతుంటే నీతోటి నువ్వు ఇంకొకళ్ళతో మాట్లాడడం ఏంటి, నా మీద దృష్టి పెట్టకుండా ఫోన్ మీద దృష్టి పెట్టడం ఏంటని పోట్లాడుకునే ఎన్నో రిలేషన్షిప్స్ ఉన్నాయి. అలాగే ఆ మాట్లాడిన చాట్ ఏంటో తెలుసుకుని ఎందుకు అంత ఆ చాట్కి ఎందుకు వీళ్ళు ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వస్తుంది అని అనుమానాలు, అవి సహేతుకం కాదా అనేది ప్రశ్న తర్వాత. కానీ లేనిపోని అవమానాలకి తావిచ్చే పరిస్థితి కూడా కనిపిస్తున్నది. సెల్ ఎక్కువగా వాడే వారిలో యూత్ ఎక్కువ ఉంటున్నారు. కంపెనీలు కూడా యూత్ ను దృష్టిలో పెట్టుకుని ఉత్పత్తుల్ని మార్కెట్లోనికి వదులుతున్నాయి. నేటి యూత్ లో కాల్స్ ఒకటే కాదు, ఎస్ఎంఎస్లు, ఫేస్బుక్లు, వాట్సాప్లు అంటూ కంటిన్యూస్ గా సెల్లోనే సొల్లేసుకుంటున్న వాళ్లే ఎక్కువగా ఉన్నారు. నెట్ వాడకం, ఫేస్బుక్ వినియోగంలో భారత్ 3rd ప్లేస్ లో ఉందంటే స్మార్ట్ ఫోన్ లో మనోళ్ల చిట్ చాట్లు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతుంది. ఈ రోజుల్లో హై స్కూల్, కాలేజ్ యూత్ రాత్రంతా హ్యాంగ్అవుట్ పేరుతో చాట్ చేసుకుంటున్నారట. దీనివల్ల ఉదయం స్కూళ్లలో చదువుపై శ్రద్ధ చూపలేక వెనుకబడిపోతున్నారు. అంతేకాదు చీకట్లో ఇలా చాట్ చేయటం వల్ల కంటి సంబంధ సమస్యలు పెరుగుతున్నాయి. ఇటీవల అధ్యయనాల్లో మరో దారుణమైన విషయం బయటపడింది. టీనేజ్ లో ఉన్న పిల్లలు ఎక్కువగా సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లో గడపటం వల్ల చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరించుకోలేనంత దుర్బలురైపోతున్నారని నార్త్ కరోలినా పరిశోధకుల సర్వేలో తేలింది. ఇది యువతలో సహజంగా ఆలోచించే శక్తిని హరిస్తోందంటున్నారు పరిశోధకులు. అంతేకాదు ఇలా నిత్యం సోషల్ సైట్లకు అతుకుపోయి జీవితాన్ని నిస్సారం చేసుకుంటున్నారని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి చాటింగ్లే కాదు, ఫేస్బుక్ వంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ తో కూడా ఎక్కడలేని ప్రమాదాలు కోరి కొని తెచ్చుకుంటున్నారు. ఫేస్బుక్లో మాయగాళ్ల వలలో పడి జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. ఇక అబ్బాయిలు కూడా ఫేక్ ఐడీలతో బురిడి కొట్టించే కన్నింగాళ్ల చేతిలో పడి విలువైన సమయాన్ని, అంతకన్నా విలువైన జీవితాల్ని సెల్లుపాలు చేస్తున్నారు. ముఖ్యంగా వాస్తవానికి ఆకర్షణకు మధ్య ఊగిసలాడే టీనేజ్ లో పిల్లల్ని ఈ స్మార్ట్ ఫోన్లు తీవ్రంగా పెడదోవ పట్టిస్తున్నాయి. కాబట్టి ఇలాంటి వయసులో వారికి స్మార్ట్ ఫోన్లు ఇవ్వటం నిజంగా ప్రమాదకరం అంటున్నారు మానసిక నిపుణులు. ఫేస్బుక్లు ఇవన్నీ లేనప్పుడు యూజువల్గా ఏంటంటే ఫిజికల్గా ఒకరినొకరు కలిసినప్పుడు ఒకరినొకరు పరిచయం చేసుకున్నాడు, అరే నువ్వు ఇది బాగా చేసావు, ఇది బాగా చేసావు అనుకోవటం వరకే సరిపోయి ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రతి క్షణం పిల్లలు ఈ ఫేస్బుక్ ముందు కానీ లేకపోతే ఈ వాట్సాప్ల ముందు కానీ కూర్చోవటం వల్ల వాళ్ళకి ఎన్ని లైక్స్ వచ్చినాయి, ఎన్ని పాజిటివ్స్ వచ్చినాయి అనేటటువంటి దాని గురించే ప్రతి క్షణం పరితపిస్తున్నారు. అయితే వాళ్ళకి తెలియనటువంటి అంశం ఏంటంటే ఒక విధంగా దీనివల్ల వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతున్నా కూడా ఇది ఒక కృత్రిమ ప్రపంచం, ఇది ఒక ఇమాజినరీ వరల్డ్, ఇందులో రియాలిటీ అన్నది లేదు అన్నది వాళ్ళకి తెలియట్లేదు. సో దానివల్ల ఏమవుతుంది అంటే కనుక వాళ్ళకి లేనటువంటి అంశాలు కూడా ఉన్నట్టు బయటికి చూపెట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే సుడో కాన్ఫిడెన్స్ అన్నది పెరిగిపోతుంది అనమాట. స్మార్ట్ ఫోన్లు వాడే యూత్ అంతా చదువుకోవడానికో లేక ఫ్రెండ్స్ తో కమ్యూనికేట్ చేయడానికో వాడుతున్నారనుకుంటే పొరపాటే. యూత్ లో చాలా మంది పోర్నోగ్రఫీ కోసం నెట్ వాడుతున్నారు. పోర్న్ పదాలతో ఫోన్ లో ఇంటర్నెట్ సెర్చ్ చేస్తున్న యూత్ సంఖ్య గత 2 ఏళ్లలో 3 రెట్లు పెరిగినట్లు గూగుల్ ట్రెండ్స్ వెల్లడిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అశ్లీలత గురించి నెట్ లో అన్వేషిస్తున్న 10 ప్రధాన నగరాల్లో ఇండియన్ సిటీలు 4 ఉన్నాయన్నది మరో సర్వే వెల్లడించిన వాస్తవం. ఇండియాలో 3G కనెక్షన్ ఉన్న ప్రతి 10 సెల్ ఫోన్లలో 2 అశ్లీల చిత్రాలు చూస్తున్నారని లాస్ట్ ఇయర్ MIRB సర్వే వెల్లడించింది. 5 ఏళ్ల కిందట కాలేజీ పిల్లలకుండే ఈ జాడ్యాలని ఇప్పుడు హై స్కూల్ పిల్లలకు పాకాయి. చదువు, ఆటలపై దృష్టి పెట్టాల్సిన వయసులో ఈ స్మార్ట్ ఫోన్ల బారిన పడి చేజేతులారా తమ జీవితాన్ని బలి చేసుకుంటున్నారని తేలింది.
ఇలా మొత్తంగా ఇంటర్నెట్ వచ్చి మనిషి జీవితాన్ని మార్చేస్తే సోషల్ నెట్వర్కింగ్లు వచ్చి అపరిచితుల్ని మన బంధువుల్ని చేశాయి. ఇక ఈ రెండింటినీ కలిపి అరచేతిలో ఇమిడ్చిన స్మార్ట్ ఫోన్లు ఏకంగా మనిషి జీవితాన్ని నాశనం చేసేశాయి. జనారణ్యంలో వాళ్లను ఒంటరిని చేసేశాయి. అందుకే అన్నారు పెద్దలు, అతి సర్వత్ర వర్జయేతని. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరంసంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.